రూపారెడ్డి హత్య కేసులో మరొక బిగ్ ట్విస్ట్ మనం చూస్తున్నాం. ఇప్పుడు పోలీసుల అదుపులో రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. రాత్రి నుంచి రాజేందర్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. రూపారెడ్డి అంత్యక్రియలు జరిగిన రోజు రాత్రి కూడా రాజేందర్ రెడ్డిని పోలీసులు విచారించారు. పోలీసుల విచారణలో మొదట్లో రాజేందర్ రెడ్డి ఏమీ చెప్పలేదు. బంగారం డబ్బు ఏది పోలేదు అంటూ రాజేందర్ రెడ్డి చెప్పాడు. కానీ తాజాగా మరొక కీలక విషయాన్ని ఇప్పుడు రాజేందర్ రెడ్డి బయట పెట్టాడు. రూపారెడ్డిని చంపిన రోజు రాత్రి ₹1,00,000 పోయాయి అంటూ పోలీసుల ముందు రాజేందర్ రెడ్డి ఒప్పుకున్నాడట. మరి రాజేందర్ రెడ్డి ముందు ఎందుకు ఈ విషయం చెప్పలేదు? పోలీసులకు ఎందుకు అబద్ధం చెప్పాడు? రాజేందర్ రెడ్డి ఏదైనా దాస్తున్నాడా? ఇప్పటికే రాజేందర్ రెడ్డి ఫోన్, ల్యాప్టాప్ పోలీసులు సీజ్ చేశారు. సీసీ ఫుటేజ్లో కనిపించిన ఆ రెడ్ షర్ట్ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల కోసం 3 స్పెషల్ టీమ్స్ ఇప్పుడు సర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. ఇప్పటికే మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా మరొక సరికొత్త సీసీ ఫుటేజ్ని మీకు చూపిస్తోంది. ఇంతకుముందు మనం లాంగ్ వ్యూలో చూసాం ఒక రెడ్ టీ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ వేసుకున్నటువంటి వ్యక్తిని. ఇప్పుడు మరింత క్లోజ్ లుక్లో ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. అక్కడ మీకు కనిపిస్తున్నాడు కదా రెడ్ టీ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ వేసుకున్నటువంటి వ్యక్తి. అతన్ని కోసమే ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఇక్కడ మరొక కీలకమైన విషయం, ఇప్పటికీ 120 మందిని విచారించారట పోలీసులు. ఇంకా అంతకంటే ఎక్కువగానే విచారించుండొచ్చు. ఇప్పుడు రూపారెడ్డి పనిచేస్తున్నటువంటి స్కూల్లో కొంతమందిని, అలాగే తన పూర్వ విద్యార్థులు అంటే గతంలో ఎవరెవరైతే అక్కడ చదివారో వాళ్ళలో కూడా కొంతమందిని, ఆ చుట్టుపక్కల వాళ్ళని, తన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నటువంటి కొంతమంది కీలకమైన వ్యక్తుల్ని, కుటుంబ సభ్యుల్ని, ఇలా మొత్తం 120 మందిని విచారిస్తున్నారు. వాళ్ళలో ఇప్పుడు రూపారెడ్డి భర్త చాలా కీలకంగా మారాడు. రూపారెడ్డి భర్త ఆ రోజు రూపారెడ్డిని నేను బయటికి వెళ్ళి వస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి వెళ్ళాడు అని మనం విన్నాం. అయితే ఆ టైంలోనే రాజేందర్ రెడ్డి బయటికి వెళ్ళిపోయాడు పనుందని చెప్పేసి. ఆ టైంలో రూపారెడ్డి ఇంట్లోకి వెళ్తే సింగిల్గా 27 సార్లు ఇంక్లూడింగ్ తల మీద 2 కత్తిపోట్లతో కలిపి 27 సార్లు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. అయితే ఆర్టీవీ మీకు ముందు నుంచి చెప్తోంది ఇంట్లో డబ్బు మాయమైంది అని చెప్పి. బట్ రూపారెడ్డి భర్త మాత్రం ఈ విషయంలో లేదు, మొదట్లో ఎలాంటి డబ్బు మిస్ అవ్వలేదు, ఏం మిస్ అవ్వలేదు అని చెప్పాడట. కానీ ఇప్పుడు ఇంట్లో ₹1,00,000 మిస్ అయింది అని కూడా చెప్పాడట. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు? రూపారెడ్డి అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆ రోజు రాత్రి కూడా భర్తను విచారించారు. కానీ మరి అప్పుడు చెప్పని విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు? ఇంకా ఎలాంటి విషయాలు బయటికి రావాల్సి ఉంది. 120 మందికి పైగా విచారించినా సరే పోలీసులకు ఒక సాలిడ్ ఎవిడెన్స్ దొరకలేదు అంటే సమాచారం రావాల్సింది ఎక్కడో అక్కడి నుంచి రావడం లేదనే కదా దీని అర్థం. వాళ్ళ దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి అంత బలమైన సమాచారం రాలేదు అంటే ఎక్కడి నుంచి అయితే సమాచారం రావాలో, ఎవరికైతే తెలిసి ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి సరైన సమాచారం రావడం లేదు. ఇక్కడ 2 కీలక విషయాలు. ఒకటి, హూ ఈజ్ దట్ రెడ్ షర్ట్ పర్సన్? రెండోది, రూపారెడ్డి భర్త ఎందుకు అబద్ధం చెప్పాడు? ఈ 2 కీలక విషయాలు. మరొక వైపు వీళ్ళిద్దరి ఫోన్లు, ల్యాప్టాప్స్ కూడా చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే రూపారెడ్డి ఇంతకుముందు ఫినాన్షియల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని మనం విన్నాం. సమ్ ఇంట్రెస్ట్కి మనీ ఇచ్చారని, అలాగే ఇతర కొన్ని బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యారని కూడా మనం విన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఒకవేళ ఏమైనా ఆర్థికపరమైన లావాదేవీల్లో ఇష్యూస్ ఉన్నాయా, తెలిసిన వాళ్ళలో ఎవరితో అయినా గొడవలు ఉన్నాయా, బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అండ్ మరీ ముఖ్యంగా రూపారెడ్డి కాల్ హిస్టరీని పోలీసులు చెక్ చేస్తున్నారు. తన ఫోన్లో ఉన్న సమాచారాన్ని ఇప్పుడు కొంత ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రాజేందర్ రెడ్డి ఫోన్ అండ్ ల్యాప్టాప్ కూడా పోలీసులు సీజ్ చేశారు అంటూ తెలుస్తుంది. ఎందుకు సీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ తలెత్తుతుంది. అంటే రాజేందర్ రెడ్డి ఇంకా ఏదైనా సమాచారాన్ని దాస్తున్నారా అన్న కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతోంది. అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు కంపేర్ ద డేటా ఫ్రమ్ రూపారెడ్డిస్ ఫోన్ అండ్ ల్యాప్టాప్ అండ్ రాజేందర్ రెడ్డిస్ ఫోన్ అండ్ ల్యాప్టాప్. ఈ ఇద్దరి ఫోన్, ల్యాప్టాప్స్లో ఉన్నటువంటి కొంత డేటాని కంపేర్ చేయాల్సిన అవసరం పోలీసులకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అండ్ దే ఆర్ డూయింగ్ దట్ నౌ. సో ఇక్కడ చాలా కీలకమైనటువంటి మలుపు మనకు కనిపిస్తుంది. 120 మందిని విచారించినా ఏ సమాచారం దొరక్కపోతే, అంటే ప్రాపర్ ఎవిడెన్స్ దొరక్కపోగా
ఎలాంటి సమాచారం, కీలకమైన సమాచారం దొరకకపోతే చివరికి గతంలో రూపారెడ్డి భర్తని విచారించిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు విచారించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ టైం ఎందుకు విచారిస్తున్నారు? అలాగే రాజేందర్ రెడ్డి ఫోన్ అండ్ ల్యాప్టాప్ ఎందుకు ఇక్కడ ఇంపార్టెంట్ అయింది? రూపారెడ్డి ఫోన్ అండ్ ల్యాప్టాప్లో ఉన్నటువంటి ఫోన్లో ఇప్పటికే ఫోన్ మిస్ అయింది, మనం చూసాం. తన ఐఫోన్ కూడా పోయింది అని చెప్పి మనం విన్నాం. సో దే ఆర్ ట్రయింగ్ టు గ్యాదర్ కాల్ హిస్టరీ అండ్ సమ్ అదర్ డేటా ఫ్రమ్ హర్ ఫోన్. సో ఇప్పుడు ఇది కూడా చాలా కీలకంగా మారింది. సో మీకేమనిపిస్తుంది వ్యూవర్స్? చాలామంది చాలా అభిప్రాయాలను ఈ విషయంలో వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆర్టీవీ కూడా ఈ అంశాన్ని మీకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తూ వస్తుంది. ఇక్కడ చాలా కీలకంగా రూపారెడ్డి భర్తని రెండోసారి ఎందుకు విచారిస్తున్నారు రాజేందర్ రెడ్డిని? రాజేందర్ రెడ్డి ఫోన్ అండ్ ల్యాప్టాప్ డీటెయిల్స్, ఎందుకంటే రాజేందర్ రెడ్డికి తెలిసి ఉంటుంది అతని ఫోన్లో ఏముందో, అతని ల్యాప్టాప్లో ఏముందో రాజేందర్ రెడ్డికి ఖచ్చితంగా తెలుస్తుంది కదా, అతనికి తెలియకుండా అయితే ఉండదు కదా. బట్ స్టిల్ రాజేందర్ రెడ్డి చెప్పిన తర్వాత అతని ఫోన్ అండ్ ల్యాప్టాప్ని ఎందుకు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి వచ్చింది? ఆ డేటాని ఎందుకు విశ్లేషిస్తున్నారు? అలాంగ్ విత్ దట్ ఇప్పుడు రూపారెడ్డి కాల్ హిస్టరీకి సంబంధించిన డీటెయిల్స్లో ఏం బయటపడింది? ఇప్పుడు ఇది చాలా కీలకంగా ఉంది. అండ్ చాలా కీలకమైన వ్యక్తి అదిగో అక్కడ మీకు కనిపిస్తున్నాడు, రెడ్ షర్ట్లో, రెడ్ టీ షర్ట్లో బ్లాక్ ప్యాంట్ వేసుకొని. అతను చాలా కీలకంగా మారాడు. ఇప్పటికే రూపారెడ్డి ఇంట్లో కూడా మరింత సమాచారం కోసం వెతికారు. అండ్ ఎగ్జామినింగ్ కూడా పూర్తి చేయడం మనం చూసాం. రూపారెడ్డి మృతదేహానికి 27 సార్లు కత్తిపోట్లు అండ్ పొడిచినటువంటి కత్తిపోట్ల విధానం ఎలా ఉంది? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దేర్ మస్ట్ బి ఎ ప్యాటర్న్. ఒక హత్య జరిగినా, ఒక దాడి జరిగినా ప్రతి కత్తిపోటులో కూడా ఒక ప్యాటర్న్ అనేది కామన్గా ఉంటుంది. దొంగతనానికి వచ్చిన వ్యక్తి విచక్షణారహితంగా పొడిచే విధానం ఒకటి ఉంటుంది. అంటే అతను కేవలం అప్పుడు ఆ కొద్దిసేపు తనని అడ్డు తప్పించుకోవడానికి మాత్రమే దాడి చేస్తాడు, అదొక ప్యాటర్న్లో ఉండొచ్చు. అలా కాకుండా ఇంటెన్షనల్గా, చాలా క్రూయల్గా ఒక వ్యక్తిని హత్య చేయాలి అనుకొని, అది కూడా చాలా డెస్పరేషన్తో, అంటే ఆ వ్యక్తి ప్రాణాలు తీయాలన్న ఉద్దేశంతో మాత్రమే అక్కడికి వచ్చి దాడి చేస్తే ఒక రకమైన ప్యాటర్న్ ఖచ్చితంగా ఉంటుంది. పోలీస్ కెన్ నోటీస్ ఆల్ దీస్. ఎందుకంటే ఆ కత్తి ఎంత లోతు దిగింది, ఎలా పొడిచారు, ఎక్కడెక్కడ పొడిచారు అనే ప్రతి అంశాన్ని కూడా పోలీసులు విచారిస్తారు, విశ్లేషిస్తారు. ఎస్పెషల్లీ ఫోరెన్సిక్ టీమ్ ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్గా విశ్లేషిస్తే ఇప్పుడు ఇది కేవలం దొంగతనం కోసం జరిగింది కాదు అనే ఒక బలమైనటువంటి నిర్ధారణకు ప్రాథమికంగా పోలీసులు వచ్చారు అంటూ తెలుస్తోంది. అండ్ క్లోజ్ సర్కిల్స్లో నిన్న కూడా నేనే చెప్పాను, క్లోజ్ సర్కిల్స్ నుంచి రావాల్సినటువంటి సమాచారం ఎస్పెషల్లీ ఫ్రమ్ హర్ హస్బెండ్, ఆ సమయంలో తన భర్త ఎందుకు ఇంట్లో లేడు, రూపారెడ్డి మాత్రమే ఉంటుందని చెప్పి ఆ వచ్చిన వ్యక్తికి ముందే తెలుసా, రూపారెడ్డి మాత్రమే వస్తుందన్న విషయం తెలుసా, ఇద్దరూ వస్తారని తెలిస్తే అంత ధైర్యంగా దాడి చేయడానికి రెడీగా ఉంటాడా? ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తాయి ఖచ్చితంగా. సో ఈ ప్రశ్నలకి ఇప్పుడు సమాధానం రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు రాజేందర్ రెడ్డిని మరొకసారి విచారించడం కానీ, అతని ఫోన్ అండ్ ల్యాప్టాప్ డీటెయిల్స్ తీసుకోవడం కానీ చాలా కీలకంగా మారాయి. ఖచ్చితంగా ఏదో ఒక లింక్ దొరికింది పోలీసులకి. దే నీడ్ టు రీకన్ఫర్మ్ దట్ ఆర్ ఎల్స్ దే నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్. ఇదే ఈ కోణంలోనే ఇప్పుడు విచారణ జరుగుతుందా? లెట్స్ నో మోర్ డీటెయిల్స్. అచ్యుత్ జాయినింగ్ విత్ అస్, మా ప్రతినిధి. అచ్యుత్, ఇప్పుడు రూపారెడ్డి భర్తని మరొకసారి విచారిస్తున్నారు అంటున్నారు. అతని ఫోన్ అండ్ ల్యాప్టాప్ కూడా సీజ్ చేశారు పోలీసులు అంటున్నారు. మొదట్లో డబ్బు పోయిందని చెప్పని వ్యక్తి ఇప్పుడు ఎందుకు చెప్పాడు? ఇంకా ఏమేమి విషయాలు బయటకు వస్తున్నాయి? రైట్ నందు, మొత్తం ఇది అయితే ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య జరిగి 5 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పోలీసులకు మాత్రం ఎక్కడ కూడా క్లూ దొరకలేని పరిస్థితి. ముందుగా పోలీసులు మాత్రం ఇది ఒక హత్య, మామూలుగా దొంగతనానికి వచ్చి హత్య చేశారని కూడా భావించి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి. ఆ కోణంలో కూడా రెక్కి నిర్వహించి చేశారని కూడా దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తు కూడా పూర్తిగా కూడా పూర్తి అయినటువంటి, కానీ అక్కడ కూడా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడం, తర్వాత కూడా సీసీ ఫుటేజ్ లో రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి అనుమానాస్పదగా కనపడడం, దాంతో పాటు సీసీ ఫుటేజ్ చేస్తున్నా కూడా అతను మరొక చోట కూడా ఉన్న క్రమంలో కూడా ఇతను మీద కూడా పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఫోకస్ పెట్టి కూడా ఇతను కూడా మొత్తం కూడా ఇతన్ని
దొరికించుకోవడానికి కూడా మొత్తం కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి క్లూ జరగకపోవడంతో పాటు ఇప్పటికి సంబంధించి రాజేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న సందర్భం, అదేవిధంగా ఏదైతే రూపారెడ్డి కూడా గతంలో కూడా వడ్డీ వ్యాపారం ఉన్నది, తర్వాత కూడా విద్యా సంస్థల ప్రిన్సిపల్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం కూడా ఈ హత్య అంత కసిగా 27 సార్లు పొడిచి చంపవలసిన అవసరం ఎవరికి ఉంటుంది, ఎందుకు ఉంటుంది అనే కోణంలో పోలీసులు మొత్తం కూడా ఒక యూటర్న్ తీసుకొని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇప్పటికీ రాజేందర్ రెడ్డి ఎవరైతే రూపారెడ్డి భర్త ఉన్నాడో, రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డిని కూడా పూర్తిగా రాత్రి నుంచి కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అతనికి సంబంధించిన 2 ఫోన్లు, ఒక ల్యాప్టాప్ ను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం దీనికి సంబంధించి ఎవరైతే రూపారెడ్డికి సంబంధించిన ఫోన్ కూడా టీడీఆర్ రూపంలో కూడా కాల్ డేటా కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సంబంధించిన ఇతనికి 2 ఫోన్లు, అదేవిధంగా ల్యాప్టాప్ లో కూడా పూర్తిగా ఏమేమి అందులో సేవ్ అయి ఉన్నాయి అనేది కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఫోన్లకు సంబంధించి ఆ ఫోన్లు ఎవరెవరితో మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు అనేది మొత్తం కూడా ఎన్ని నిమిషాలు మాట్లాడారని కూడా చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా ఇటు రూపారెడ్డికి సంబంధించి ఫోను ఎవరైతే హత్య చేసిన తర్వాత కూడా అర్చకులు కూడా దాన్ని తీసుకువెళ్లారని కూడా చెప్తున్నారు. చేసిన క్రమంలో కూడా ఆ ఫోను సిడిఆర్ రూపంలో ఎన్ని గంటలకు ఆ ఫోను స్విచ్ ఆఫ్ అయింది, అంటే హత్య జరిగిన తర్వాత స్విచ్ ఆఫ్ అయిందా లేకపోతే హత్య జరగక ముందే స్విచ్ ఆఫ్ అయింది, అంటే సీసీ ఫుటేజ్ ఆధారంగా. ఇప్పుడు మనకు ఏదైతే రూపారెడ్డి మంగళవారం నాడు ఇంట్లోకి సాయంత్రం 5:02 ఇంట్లోకి వెళ్తున్న టైం ను చూసి ఈ టైం కూడా బేస్ చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం అన్ని కోణాలు వచ్చేస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ రూపారెడ్డికి సంబంధించి విద్యా సంస్థలో ఉన్న క్రమంలో కూడా ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉన్నారు, పూర్వ విద్యార్థులను కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితిని, కొంతమందిని వారిని కూడా తీసుకొచ్చి కూడా విచారించినటువంటి పరిస్థితి. మొత్తం 120 మందిని కూడా ఇప్పటికీ పూర్తిగా విచారించారు. విచారించిన తర్వాత కూడా అక్కడి నుంచి కూడా ఎలాంటి క్లూ జరగకపోవడంతో ఆ పోలీసులకు కొంచెం సవాల్ కేసుగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. 5 రోజులు జరుగుతున్నా కూడా ఇంతవరకు క్లూ రాకపోవడంతో కూడా వాళ్ళు కూడా కళ్ళు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇప్పుడు రెడ్ కలర్ షర్ట్ సంబంధించిన వ్యక్తి దొరికితే మాత్రం ఈ కేసు మాత్రం మొత్తం కూడా పూర్తి అయ్యేటవుతుంది. అంటే ఈ రెడ్ కలర్ షర్ట్ సంబంధించిన వ్యక్తి హత్య చేశాడు, సుపారీగా కిల్లర్ గా, ప్రొఫెషనల్ కిల్లర్ గా అతనే హత్య చేశాడని పోలీసులు మాత్రం పూర్తిగా ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అతన్ని మొత్తం కూడా అతన్ని దొరికించుకోవడానికి మాత్రమే గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా అన్ని సిసి ఫుటేజ్ చెక్ చేస్తున్నారు, సెల్ టవర్ ఆధారంగా కూడా చెక్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇటు రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డిని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎవరెవరితోటి మీకు సంబంధాలు ఉన్నాయి, ఎలాంటి లావాదేవీలు ఉన్నాయి, ల్యాండ్ మీరు రిజిస్ట్రేషన్ మామూలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నారు కాబట్టి ఎవరికన్నా ఆ లావాదేవీలు ఉన్నాయా, రిజిస్ట్రేషన్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డబ్బుల విషయంలో ఉన్నాయి కూడా పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు గతంలో రూపారెడ్డి రాజేందర్ రెడ్డి మొదట్లో కూడా మొదట్లో హత్య జరిగిన తర్వాత కూడా ఇది దొంగలు కాదు, దొంగలు ఎవరు కూడా ఇక్కడ పడలేదు, దొంగల పని కాదని కూడా పోలీసులు వచ్చిన తర్వాత ఇంట్లో కూడా ఎలాంటి వస్తువులు పోలేదు, అదేవిధంగా పైసలు పోలేదు అని చెప్పారు. తర్వాత మాత్రం ఆ తర్వాత ₹1,00,000 వరకు క్యాష్ పోయిందని కూడా చెప్పినట్టు. అప్పుడు చెప్పని వ్యక్తి ఇప్పుడు చెప్పడంతో కూడా పోలీసులకు కొంచెం అనుమానం వచ్చి రాజేందర్ రెడ్డి కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఎట్లా జరిగింది అనేది విచారిస్తున్నారు. ముఖ్యంగా కూడా ఇదొకటే కోణం. ఇప్పుడు పోలీసులు మాత్రము దొంగతనానికి సంబంధించిన వ్యక్తులను పక్కన పెట్టేశారు, అది కాదని వాళ్ళకు ప్రధాన నిర్ధారణకు వచ్చిన తర్వాత మొత్తం దీనికి సంబంధించి కూడా ఇది హత్య జరిగింది, ఇది సుపారీ గ్యాంగ్, ఎవరు సుపారీ ఇచ్చారు, ఎవరు హత్య చేయించారు అనే దాని మీద పూర్తిగా ఆ కోణంలో కూడా దర్యాప్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికీ ఫోన్లు సీజ్ చేయడం, అదేవిధంగా ల్యాప్టాప్లు చెక్ చేయడం మొత్తం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులు మాత్రం ఒక క్లారిటీకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా రెడ్ కలర్ షర్ట్ కు సంబంధించిన వ్యక్తి ముఖ్య నిందితుడిగా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అతను మాత్రం ఇప్పటి వరకు కూడా ఇచ్చడం వరకు కూడా ఆ పోలీసులకు మాత్రం దొరకలేని పరిస్థితి కనపడుతుంది. అతనిపై కూడా గాలింపు చర్య చేస్తున్నారు. దీనికి మొత్తం కూడా మరి కొద్ది గంటల్లోనూ ఒక క్లారిటీ వచ్చే అవకాశంగా పోలీసులు ఉన్నాయని కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. బహుశా రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ రూపారెడ్డి హత్య జరిగింది, హత్య ఎట్లా జరిగింది, ఎవరు చేశారు, ఎవరు చేయించారు అనేది కూడా ఒక పూర్తిగా క్లారిటీ వచ్చేదానికి మొత్తం కూడా అన్ని అవకాశాలు ఉన్నట్టు కూడా కనపడుతుంది. అదే మనం తిరిగి కూడా మనం అదే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మొత్తం కూడా ఎక్కడ కూడా క్లూ దొరకట్లేదు. అంటే ప్రొఫెషనల్ కిల్లర్ అతను చేసిన హత్య మాత్రము చాలా దొంగతనానికి వచ్చిన వాళ్ళు వస్తే మాత్రం ఏదైనా వచ్చేసి
సరే ఎదురు మారితే మాత్రము నరకడము లేకపోతే మెడ నరకడము వేసేసి ఆ క్యాష్ డబ్బులు తీసుకుని వెళ్తారు. కానీ ఇది అట్లా కాకుండా కూడా 27 కత్తిపోట్లతో విచక్షణ రక్షణ భారీగా ఇది ఒక కక్షపూరితంగానే కావాలని చేసినట్టుగా ఆ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాబట్టి దానిలో భాగంగా కూడా పూర్తిగా దర్యాప్తు అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అన్ని ఇప్పటికీ 100-120 సీసీ కెమెరాలను కూడా పూర్తిగా విశ్లేషించారు. మొత్తం పోలీసులు మొత్తం 6 బృందాలను ఏర్పాటు చేశారు. 3 బృందాలతో పాటు మరొక 3 బృందాలను కూడా ఎక్స్ట్రా చేసుకొని మొత్తం కూడా 6 బృందాలను ఏర్పాటు చేసుకొని ఇప్పుడు 6 బృందాలు మొత్తం కూడా రెడ్ షర్ట్ కు సంబంధించిన ఆ వ్యక్తి ఆచూకీ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉన్నాడు అనేది మొత్తం పూర్తిగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రెడ్ షర్ట్ వ్యక్తి ఒకవేళ అందుబాటులోకి వచ్చి దొరికితే మాత్రము ఈ హత్య ఎట్లా జరిగింది అనేది మాత్రం ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతున్నారు. దీనికి పూర్తిగా మేము కొద్ది గంటల్లోనే కూడా దీనికి స్పష్టి పలుకుతామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది నాకు. రైట్ థ్యాంక్ యూ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో రూపారెడ్డి భర్త ముందు ఎందుకు ఈ విషయాన్ని దాచాడు అండ్ రెండోసారి రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డిని ఎందుకు విచారించాల్సి వచ్చింది అండ్ ఆ రెడ్ షర్ట్ పర్సన్ ఎవరు అనేది ఇప్పుడు పోలీసులు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ మరొక కీలక విషయం, మొదటి నుంచి ఈ హత్య జరిగిన విధానం చూస్తే ఖచ్చితంగా ఇది ప్రొఫెషనల్స్ చేసింది. ప్రొఫెషనల్స్ అంటే లైక్ సుపారీ గ్యాంగ్స్ చేసిందిగానే భావిస్తున్నారు అని మనం చెప్తూ వస్తున్నాం. ఈ కేసులో బయటపడుతున్న విషయాలు కూడా అలాగే ఉన్నాయి. మరొకసారి మనం చూస్తే ఆ టైంకి రూపారెడ్డి మాత్రమే ఇంట్లో ఉంటుందని ముందే అతను గమనించాడా అంటే అవును అన్నట్లుగా వినపడుతుంది, మనకు అనిపిస్తుంది. మరోవైపు సీసీ కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రాపర్గా చెక్ చేసుకున్నాడు. అండ్ రెండోది ఎటువైపు నుంచి రావచ్చు, ఎటువైపు నుంచి వెళ్ళొచ్చు అనేది ప్రాపర్గా అతను ముందుగానే నోటీస్ చేసుకున్నాడు. అంటే రెక్కీ నిర్వహించాడు ఆ ఇంటి దగ్గర. అండ్ మరొకటి కారులో వచ్చి వెళ్ళాడని చెప్తున్నారు. సాధారణ వ్యక్తులు ఏదో నార్మల్ దొంగలు కారులో వచ్చి దొంగతనం చేసిపోయే పని ఉండదు, అవకాశం ఉండదు. మరొకటి నిజంగా దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళు ఏదో 1-2 స్ట్రోక్స్ ఉండొచ్చు, మేబీ కత్తితో అవ్వచ్చు, రాడ్తో అవ్వచ్చు, ఏది దొరికితే అది తీసుకొని వాళ్ళ మీద దాడి చేస్తారు. స్పృహ పడిపోయిన తర్వాత అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. కానీ 27 టైమ్స్ స్టాబ్ చేశారు అంటే అంత బ్రూటల్గా చేశారు అంటే ఇంటెన్షనల్గా చేశారు అనేది కనిపిస్తుంది. మరొక కీలకమైన విషయం ఏంటంటే సరే ఆ ఇంటి చుట్టూ కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది వెతుక్కోవడం మేబీ ఆ ఇంటెన్షన్తో ఉన్న వాళ్ళకి కొంతమంది చేయొచ్చేమో, దొంగలు కొంతమంది అలాంటివి చేయొచ్చేమో. కానీ అసలు ఆ చుట్టుపక్కల ఉన్న కెమెరాస్కి కూడా దొరకకుండా పారిపోయారు. ఇప్పుడు పోలీసులకే ఇంత పెద్ద ఛాలెంజ్ విసిరారు అంటే దే మస్ట్ బి ప్రొఫెషనల్స్. మరోవైపు రూపారెడ్డి భర్తను ఎందుకు విచారిస్తున్నారు అంటే ఎందుకంటే 120 మందిని విచారించిన తర్వాత కూడా సరైన సమాధానం దొరకలేదు. ఖచ్చితంగా క్లోజ్ సర్కిల్స్లో మాత్రం ఈ సమాధానం దొరుకుతుందని అనుకున్నారు. అండ్ వచ్చిన అనుమానాలకి రూపారెడ్డి భర్త దగ్గర మాత్రమే కొంత సమాచారం దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రూపారెడ్డి భర్తను కూడా విచారిస్తున్నారు. ఇది రెండోసారి విచారించడం. అండ్ అతని ఫోన్ అండ్ ల్యాప్టాప్ సీజ్ చేశారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అతని ఫోన్ అండ్ ల్యాప్టాప్ సీజ్ చేశారు. అతని ఫోన్ అండ్ ల్యాప్టాప్లో అతనికి తెలియకుండా సమాచారం ఉండదు. ముందుగా ఖచ్చితంగా అడుగుతారు వాట్ ఈజ్ వాట్ అనేది, మాకు ఇలాంటి డౌట్స్ ఉన్నాయి, దీనికి ఏంటి సమాచారం ఎలా ఉంది అనేది అడుగుతారు. కానీ అడిగిన తర్వాత కూడా రెండోసారి విచారణలో అతని ఫోన్ అండ్ ల్యాప్టాప్ తీసుకున్నారు అంటే ఇంకేదో సమాచారం వాటిల్లో ఉందని గమనించాలి ఖచ్చితంగా. సో ఇలా కేసు అతి దగ్గరికి వచ్చినట్లుగా కనపడుతుంది. అచ్యుత్ చెప్పినట్లుగా రేపటికి ఈ కేసులో క్లారిటీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ యాజ్ పర్ సమ్ సోర్సెస్ మనకున్నటువంటి సమాచారం ప్రకారం పోలీసులకి ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ వచ్చింది. దే ఆర్ ట్రైయింగ్ టు గ్యాదర్ సమ్ ఎవిడెన్స్. ఎందుకంటే బ్లైండ్గా వాళ్ళు గెస్ట్ చేసి ఇదిగో ఇలా జరుగుండొచ్చని ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోదు. దే నీడ్ టు ప్రూవ్ ఎవ్రీథింగ్ టు ద కోర్ట్. ఖచ్చితంగా కోర్టు ముందు ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి దే ఆర్ ట్రైయింగ్ టు గ్యాదర్ సమ్ ఇన్ఫర్మేషన్. యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ఎక్సర్సైజ్ దే ఆర్ దే సీజ్డ్ హిస్ ఫోన్ అండ్ ల్యాప్టాప్. దట్ మీన్స్ దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ దట్ ల్యాప్టాప్ ఆర్ ఇన్ దట్ ఫోన్. పోలీసులు అలా భావిస్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దే ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ ఎవరు చేశారు, ఎలా జరిగింది అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. అండ్ ద వెరీ బిగ్ క్వశ్చన్ నౌ ఈస్ who is that red shirt person? And it seems very much professional. సుపారీ గ్యాంగ్స్ చేసే విధానమే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా బ్రూటల్గా చేస్తారు, డబ్బులకి తీసుకొని ఇలా చేసేవాళ్ళు. ఎందుకంటే దే నీడ్ టు రీఅష్యూర్ అండ్ దే నీడ్ టు కన్ఫర్మ్ దట్ ఆ పర్సన్
డబ్బులు తీసుకున్న తర్వాత ఆ పర్సన్ ఇక లేరు అని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో అందుకే అన్నిసార్లు కత్తిపోట్లు పొడిచారా అంటే ఏ రకంగానూ బ్రతికి బయటపడే అవకాశం లేకుండా. ఆల్రెడీ సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలుసు, కారులో వచ్చి వెళ్ళారని చెప్పి అంటున్నారు. మోర్ ఆఫ్ ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాస్లో కూడా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ రికార్డ్ అవ్వలేదు. సో దట్ మీన్స్ దే ఆర్ వెల్ అవేర్ ఆఫ్ సరౌండింగ్స్ ఆఫ్ సీసీ కెమెరాస్ ఏదైనా సరే. సో ఇట్స్ వెరీ క్లియర్. ఆల్ పోలీస్ ఆర్ ట్రయింగ్ టు డూ నౌ ఈజ్ ఇప్పుడు ఈ కేసులో ఒక ఆధారాన్ని గ్యాదర్ చేసే పని, బికాస్ దే ఆల్రెడీ హ్యాడ్ సమ్ కన్ఫర్మేషన్ అబౌట్ దిస్. సో ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందల్లా ఒక ప్రాపర్ ఎవిడెన్స్ కోర్టు ముందు ఉంచడానికి, కోర్టు ముందు కన్విన్స్ చేయడానికి కోర్టుని. సో ఇప్పుడు అదే జరుగుతున్నట్లుగా కనపడుతుంది. సో మీకేమనిపిస్తుంది వ్యూవర్స్, మీ అభిప్రాయం ఏంటి అంశానికి సంబంధించి? అండ్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఐడ్ లైక్ టు రీడ్ దోస్ కామెంట్స్. లక్ష్మి కామెంట్ చేస్తున్నారు, రూపా హస్బెండ్కి తెలియకుండా ఏమీ జరగదు, అతని ఫోన్లో మినిమం 1 వీక్ నుంచి అని కామెంట్ చేస్తున్నారు. అంటే అతనికి తెలిసి ఉండాలి, అతని లాస్ట్ 1 వీక్ డేటాని పరిశీలిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం అయి ఉండొచ్చు. అక్షితారెడ్డి కామెంట్ చేస్తున్నారు, హస్బెండ్ హ్యాండ్ ఈజ్ దేర్, దట్ ఈజ్ వై ఈజ్ హైడింగ్ ఫ్రమ్ మీడియా. అంటే అతను మీడియా నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు, అతని హ్యాండ్ ఉండొచ్చు అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆలైటి కృష్ణ ఈజ్ కామెంటింగ్, రెడ్డీస్ ఈ మధ్య ఎందుకు చేస్తున్నారు ఇలా అంట. వై డస్ ఇట్ మ్యాటర్? అది రెడ్డీస్ మాత్రమే చేస్తున్నారని అలాంటి అభిప్రాయం ఎందుకు వచ్చిందో, అంటే మేబీ గతంలో విజయారెడ్డి, ఇప్పుడు రూపారెడ్డి ఇలా జరుగుతుండడం వలన ఇలాంటి అభిప్రాయం మీకు రావడానికి కారణం ఐ డోంట్ నో. బట్ ఎవరి అభిప్రాయం వాళ్ళది. రూపారెడ్డి హత్య వెనుక భర్త హస్తం ఉందని మీరు భావిస్తున్నారా అని ఆర్టీవీ అడిగిన ప్రశ్నకి ఇట్ ఈస్ జస్ట్ ఎ పోల్. ఇది కేవలం పోల్ మాత్రమే, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ఉద్దేశం మాత్రమే, నాట్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎనీథింగ్. ఇప్పుడు ఈ కేసు విచారణ మీద ప్రభావం చూపించే ఏ విధమైన ఉద్దేశం మాకు లేదు. రూపారెడ్డి హత్య వెనుక భర్త హస్తం ఉందని మీరు భావిస్తున్నారా అని, ఎందుకంటే చాలామంది ఈ అభిప్రాయాన్ని చెప్తున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. సో ప్రజలు ఏమనుకుంటున్నారని తెలుసుకోవడం కోసం. ఎస్ అంటూ 85% చెప్తున్నారు, నో అని 15% చెప్తున్నారు. అంటే ఎక్కువ శాతం మంది రూపారెడ్డి భర్త హస్తం ఉందనో లేదంటే అతనికి తెలిసి ఉండొచ్చనో అని చెప్తున్నారు. మేము ఇప్పుడు ఈ పోల్ ద్వారా మేమేమి చెప్పడానికి ట్రై చేయడం లేదు ఇలాగే జరిగింది అని. కేవలం ఈ కేసుని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా ఫాలో అవుతున్నారు అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ పోల్. సో ఎస్ అని 84%, నో అని 16% చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వ్యూవర్స్ మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయాలు ఏంటి ఈ డీటెయిల్స్ విన్న తర్వాత? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు.